ఓన్గా మూసీ పరివాహక ప్రాంతం అంటే మూసీని రిజర్వేట్ చేయడానికి ఉపయోగపడేటువంటి ల్యాండ్నన్నా మీరు దాని యూజ్ మార్చకూడదు కదా. లేకపోతే మూసీ రిజర్వేషన్ వృధా అవుతుంది. నువ్వు మూసీని డెవలప్ చేసి ఏం చేస్తావు? నీళ్ళే రాకపోతే నీళ్ళు లేని మూసీ కావాలా, నీళ్ళున్న మూసీ కావాలా? మీరు సౌత్ కొరియాకి వెళ్ళారు, ప్రభుత్వం విలేకరులను తీసుకెళ్లారు. సౌత్ కొరియాలో ఇట్లా చెట్లు నరికినరా? ఇట్లా మూసీ పరివాహక ప్రాంతంలోనో లేదా మూసీ రిజర్వేషన్ జోన్లో చెట్లు లేకుండా సౌత్ కొరియాలో చేశారా? సియోల్ నగరంలో ఉన్న పార్టీ చూపెట్టారు కదా. ఇప్పుడు మూసీ రిజర్వేషన్కు సౌత్ కొరియా నుంచి మొదలుకొని లండన్ థేమ్స్ వరకు చూపెట్టారు. సో లండన్లో కానీ సౌత్ కొరియాలో కానీ ఒక నదిని రిజర్వేట్ చేయాలనుకున్నప్పుడు ఆ నదిలోకి నీళ్ళు వచ్చేటువంటి ప్రాంతాన్ని మీరు చెట్లు లేకుండా మీరు కొట్టేసి డ్రై ల్యాండ్ చేశారా, వెట్ ల్యాండ్ ఉంచారా? ఒక్కసారి వెళ్ళి మళ్ళీ ఒకసారి లండన్ వెళ్ళి సౌత్ కొరియా వెళ్ళి చూద్దాం. అంటే ప్రభుత్వ విధానాలకే కాంట్రడిక్టరీ. నేను ఇప్పుడు ఇన్ని ఉదాహరణలు చెప్పాను మీకు హైదరాబాద్ నగరంలో ఒకవైపు తెలంగాణలో 33% ఆఫ్ ద ల్యాండ్ ఏరియాను ఫారెస్ట్గా మార్చాలన్నది నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1988 ప్రకారం ప్రభుత్వ లక్ష్యం. ద స్టేట్ ఆఫ్ ద ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం తెలంగాణ భూమిలో భూ విస్తీర్ణంలో 24.35% ఫారెస్ట్ ఏరియాగా ప్రకటించబడింది. వాస్తవంగా ఇది ఫారెస్ట్గా ఉంటుందా అంటే డౌటే. పేరుకు ఆన్ పేపర్ ఫారెస్ట్ ఏరియా, దాన్ని మొదలు డెవలప్ చేసుకోవాలి. హైదరాబాద్ నగరంలో ఉన్నది 9.47%. హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతంలో ఎక్కడైతే ప్రజలకు గ్రీన్ కవర్ అవసరమో, ఎందుకు గ్రీన్ కవర్ అవసరం నేను ఇప్పటిదాకా చెప్పాను మీకు. ఎందుకంటే ఇక్కడ భూగర్భ జలాలు అవసరము, ఇక్కడ మీకు ఇన్వెస్ట్మెంట్లు, ప్రజలు జీవించాలంటే మంచి వాతావరణం అవసరము, ఇక్కడ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ ఎక్కువ, ఇక్కడ వాటర్ సింక్ నీరు భూమిలో ఇనకడానికి అవసరమైన ప్రాంతం తక్కువ, ఎక్కువ కాంక్రీట్ కన్స్ట్రక్టెడ్ ఏరియా ఉంటుంది. ఇన్ని రకాల డైమెన్షన్స్ ఉన్నాయి కనుక ఇక్కడ గ్రీన్ కవర్ ఎక్కువ. కానీ ఇక్కడే తక్కువ ఉంది, 9.47% ఉంది. ఏదైనా అర్థం చేసుకోవాలి. మహానగరాల్లో 33% ల్యాండ్ ఉండడం మామూలు విషయం కాదు. కానీ లెట్ us మేక్ ఇట్ అర్బన్ ఫారెస్ట్రీ అని మీకు ప్రపంచంలో మహానగరాలు చేయండి. మీరు నాకు గుర్తున్నంత వరకు న్యూయార్క్లో కూడా అర్బన్ ఫారెస్ట్ ఉంది అనుకుంటాను. మీరు గూగుల్లో కొడితే వస్తే అర్బన్ ఫారెస్ట్ ఇన్ న్యూయార్క్ అని. సో అర్బన్ ఫారెస్ట్రీ అనేది ఒక విధానం. అర్బన్ అగ్రికల్చర్ అనేది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రపోజ్ చేస్తుంది. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఇలాగే భూములు అమ్ముతుంటే ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నిస్తే అప్పుడు ఆర్థిక మంత్రి రోషయ్య గారు అన్నారు, భూములు మేము కాపాడుకోలేకపోతున్నాం, ప్రభుత్వము ఎవరో ఆక్రమించేస్తాను, అందుకే అమ్ముదాం అనుకున్నాం అన్నాడు. అంటే మీ చేతగానితనం కొరకు అమ్ముతారా? దానికి మీరు ఆ ల్యాండ్ను ఒక ల్యాండ్ బ్యాంక్గా ఏర్పాటు చేసి మీరు దాని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు కూరగాయలు పెంచడానికి, పళ్ళు పెంచడానికి, పూలు పెంచడానికి ఇవ్వండి. హైదరాబాద్ నగర ప్రజలకు ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్లవర్స్ దొరుకుతుంది, పేదవాళ్ళకు ఉపాధి దొరుకుతుంది, ప్రభుత్వ ల్యాండ్ ప్రొటెక్ట్ అవుతుంది అని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అర్బన్ అగ్రికల్చర్ని కోట్ చేస్తూ చెప్పారు. కనీసం ఒక వాతావరణానికి కూడా ఉపయోగపడుతుంది హైదరాబాద్ నగరంలో అని. అంటే ప్రభుత్వము ఒకవైపు చెట్టు నాటుతూ అడవులు పెంచాలని లక్ష్యం పెట్టుకుంటూ నీటి కొరకు బోలెడన్ని ప్రాజెక్టులు కడుతూ మూసీ రిజర్వేషన్ లాంటివి, మరోవైపు ఏమో ఉన్న చెట్లను నరికేసుకుంటే, ఉన్న గ్రీన్ కవర్ నాశనం చేసుకుంటే, ఉన్న పర్యావరణాన్ని విధ్వంసం చేస్తే, ఉన్న జీవ వైవిధ్యాన్ని నాశనం చేస్తే ఇది కాంట్రడిక్టరీ కాదా ప్రభుత్వ విధానాలకు? సో ఈ మౌలికమైన పాయింట్ మర్చిపోయి ఆ ల్యాండ్ ప్రభుత్వానిదా, అది ఎస్సీయుదా, అది ఇంచు కూడా ప్రభుత్వాలు ఎస్సీది కాదు, ఎవరిదైతే దేనికి వాడుతున్నావు అన్నది పాయింట్ కదా. నువ్వు ఎవరిది కాదన్నది కాదు, అది ఎస్సీయుదా స్టేట్ గవర్నమెంట్దా, దట్ ఇస్ నాట్ అన్ ఇష్యూ అట్ ఆల్ అంటున్నా. ల్యాండ్ ఓనర్షిప్ అనేది ఇష్యూ కాదు. నేను అంతకుముందు మాట్లాడినప్పుడు అవి చెప్పాను. ల్యాండ్ ఓనర్షిప్ ఏముంది, అది నిజంగానే ఎస్సీయుది అయితే కేంద్ర ప్రభుత్వం నోటీస్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం అమ్మలేదు. ల్యాండ్ ఎస్సీయుది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా అమ్మాలని చూస్తుంది? ఆ పాయింట్ పైన రాష్ట్ర ప్రభుత్వాన్ని కౌంటర్ చేసే రాజకీయమే తప్పంటలేదు. అది రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం అమ్ముతే నిలబడుతుంది, ఆక్షన్ ఇస్తే కోర్టులో. నువ్వు యజమాని కాకపోతే అమ్ముతే నిలబడుతుంది. ఈ బిల్డింగ్ నాది కాదు, ఈ బిల్డింగ్ నేను అమ్మచ్చా? సో ఈ బిల్డింగ్ నాది కానప్పుడు నేను అమ్ముకొని ఎట్లా పోతా? నేను టీవీ ప్రోగ్రామ్కి వచ్చాను కదా అని చెప్పి అమ్ముకొని పోగలనా? కామన్ సెన్స్ చెప్తోంది కదా. దానికి ఇంత గొడవ ఎందుకు, ఇంత ధర్నాలు ఎందుకు? కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక నోటీసు చీఫ్ సెక్రటరీకి వెళ్ళిపోతే దిస్ ఈజ్ అవర్ ల్యాండ్, ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇది పార్ట్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అయిపోతుంది కదా. అందువల్ల డిబేట్ను రాంగ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ తెలిసి తెలియక ఫ్రేమ్ చేస్తున్నాయి. మరి విద్యార్థులు అది ఫ్రేమ్ చేయడం లేదు. విద్యార్థులు ల్యాండ్ ఎవరిది, పర్యావరణవేత్త ల్యాండ్ ఎవరిది అంటలేరు, మేధావులు ల్యాండ్ ఎవరిది అంటలేరు. ల్యాండ్ ఎవరిది అనేది ఇష్యూ కాదు.
ల్యాండ్ ప్రస్తుతం దీనికి ఉపయోగపడుతుంది.